టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ విక్టరీ కొట్టింది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ పై విజయం సాధించి మంచి జోష్ మీదున్న టీమిండియా వెస్టిండీస్ ని ఓడించి గ్రూప్ బి లో టాప్ లోకి దూసుకెళ్లింది. విండీస్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన విమెన్ విండీస్ 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన విమెన్ ఇండియా 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. విమెన్ ఇండియా టీంలో రిచా ఘోష్ అత్యధికంగా 44 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచింది. ఓపెనర్ స్మృతి మంధానా 10, షఫాలి వర్మ 28, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 33 పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో కరిష్మా 2 వికెట్లు పడగొట్టగా హేలీ మాథ్యూస్, హెన్రీ తలో వికెట్ తీశారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ 2, హెన్రీ 2 పరుగులతో నిరాశపరిచారు. అయితే స్టాఫనీ టేలర్ 42 పరుగులతో రాణించింది. షమైన్ 30 రన్స్ తో పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసిన దీప్తి శర్మ అంతర్జాతీయ టీ20లో 100 వికెట్ల మైలురాయిని అందుకుంది. టీ20లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా దీప్తి శర్మ నిలిచింది.